60,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసం ఈరోజు పెట్టుబడులు ఒక అమెజాన్ వాళ్ళే 60,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. 50,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈరోజు ఆ పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ముందుకు సాగాలనంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. ఈ ప్రభుత్వం మద్దతు తెలిపిన నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది లేదు. వాళ్ళు బలహీన పడిపోయినరు. ఇలా వాళ్ళు పోటీ చేసే పరిస్థితులలో లేరు. వాళ్ళు ఇలా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సిగ్గు లేకుండా పోటీ చేయడానికి కూడా ముందుకు రావట్లేరు. రోజు పేపర్లల్లా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని అంటారు. అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మీరు ఎందుకు పోటీ చేయట్లేరు? నేను విద్యావంతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరువేరు పార్టీలు కావు. ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ తోటే ఈరోజు ముందుకు వస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏందా అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న టార్గెట్ తోటి. ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీ నాయకులను అడుగుతున్నాం, వాళ్ళకు సిగ్గుంటే ఈరోజు బీజేపీకి అసలు ఓట్లు అడిగే అర్హత లేదు. అయ్యా మీరు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేసిందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఆనాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 11 సంవత్సరాలు అయింది. 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఈరోజు విద్యావంతుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసిన చరిత్ర కూడా బీజేపీ పార్టీకే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నల్లధనాన్ని తీసుకొస్తా అన్నారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఈరోజు ఎక్కడైనా ఆ రకంగా మీరు ఇచ్చిండ్రా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసిందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మన రాష్ట్రం నుంచి 8 ఎంపీలను ఇస్తే మన కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టిన చరిత్ర లేదు. ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్న చరిత్ర లేదు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టంలో పెట్టిన చట్టాలను కూడా ఈరోజు వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ దానిని కూడా అమలు చేసిన ఘనత ఈరోజు బీజేపీకి లేదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీజేపీకి సిగ్గుంటే అసలు మీరు చేసిన మేనిఫెస్టోలో చేసిన మీ హామీలను అమలు చేసి ఓట్లు అడగండి అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆదిలాబాద్కు మొన్న జరిగిన ఎన్నికలలో మోడీ గారు రావడం జరిగింది. స్వయాన మోడీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ హామీలు ఇవ్వడం జరిగింది.